నా కాళ్ళు చేతులు ఆటం లేదే. ఒరే మనోహర్, ఓసారి లేరా. ఏందమ్మా మ్యాటరా? మా ప్రియకి చలి జ్వరం వచ్చి ఊరికే వణికిపోతోంది. గణేష్ మెడికల్స్ కి వెళ్ళి మాత్రలు తీసుకొస్తావా? అమ్మా అదేం పెద్ద మ్యాటర్ కాదు, కానీ దానిలో ఒక మ్యాటర్ ఉందే. నిన్న మా ఓనర్ కి నాకు ఒక మ్యాటర్ జరిగింది. ఆ డబ్బా మ్యాటర్ పెద్ద మ్యాటర్ అయిందే. ఏదో తెలియక పిలిచాను, నన్ను వదిలేరా బాబు. వెళ్ళే. చలి జ్వరం ముందు నా మ్యాటర్ నండమ్మా. ఆ మ్యాటర్ పోలీస్ స్టేషన్ వరకు పోయి మ్యాటర్ అయ్యా, ఆ తర్వాత కోర్టు వరకు పోయి మ్యాటర్ అయ్యా, చివరి ఆఖరికి పెద్ద మ్యాటర్ అయి కూర్చుంది. ఈ మ్యాటర్ ఇట్లే పోతా ఉంటే నా మ్యాటర్ ఏం కావాలా? నువ్వు నీ మ్యాటర్. ఆ మ్యాటర్ అర్థం చేసుకోండి. ప్రియకేమైంది? మ్యాటర్ ఏమిటంటే బాబు, అయ్యో వాడితో మాట్లాడి నాకు అంటుకుంది. ప్రియకి చలి జ్వరం, మెడికల్ షాప్ వరకు వెళ్ళొస్తాను. ప్రియా ఇంట్లోకి వచ్చేసాడే. ప్రియా ఏ ప్రియా, ఎందుకు వచ్చావు? నీ ఒంట్లో బాగోలేదని ఆంటీ చెప్పారు. నా ఒంట్లో బాగోపోవడానికి కారణం నువ్వే. నేనా? ఎలా? భయంతో చలి జ్వరమే వచ్చేసింది. ఏదో దోచనం, భయం పోతే జ్వరం పోతుంది. జ్వరం పోకున్నా పర్వాలేదు, ముందు బయటకు వెళ్ళు. సరిపోతానులే. పో. పోతున్నా. ముందు పో. ఆవిడ మెడికల్ షాప్కి వెళ్ళారు. నువ్వు ఇంకా వెళ్ళలేదా? అవును, ఇంట్లో ఎవరు లేరా? తెలీదు. ప్రియా, ఏమిటి చలితో వణుకుతూ పడుకున్నావు? ఇప్పుడు చూసి చేస్తున్నావు ఎలానే? నేను మందు ఇచ్చేసాను. ఏమిటి మందించావా? సూపర్ గా పనిచేసింది. నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది. ఆ మందు నాకు ఇవ్వ. ఏమిటి తొన్నులు తింటాం? గుడ్ మార్నింగ్. అదే వదిలే. రాజన్ చూసావా? మాట్లాడావా? టెన్షన్గా ఉంది, చెప్పు. అది చెప్తే కోపడకూడదు. లేదులే, చెప్పు. చూడండి, నా మీద ఏ తప్పు లేదు. సరే, అందువల్ల నన్ను తప్పుగా అనుకోకూడదు. అయ్యో అనుకోలేదు, చెప్పి చావు. నేను ఆయన కోసం పైకి వెళ్ళానా, వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసింది. ఆయన ఊరికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వస్తాడట? అది 2, 3, 4, 5, 6 రోజులు అవుతుందట. పర్వాలేదు, ఆయన రాని. అయితే నేను బయలుదేరుతాను. గుడ్ మార్నింగ్. ప్రియా, ఏంటి ఇది? ఏ విషయమైనా నువ్వే చూసుకుంటావు కదా, మరి నీ లవ్ విషయం మాత్రం ఆ దద్దోజనం ద్వారా డీల్ చేస్తావేంటి? రాజన్ నువ్వే డైరెక్ట్ గా కలిసి లవ్ చేస్తానని చెప్పొచ్చు కదా. నేను చెప్పే కాదంటే ఇక నాకు నిద్రే పట్టదు. ఈ కాలేజ్ లో ఉన్న మగాళ్ళలో ప్రిన్సిపల్, ప్యూను తప్ప మిగతా వాళ్ళందరూ నీ వెనకాల తిరిగిన వాళ్ళే. నువ్వు లవ్ చేస్తున్నానంటే ఎవరు కాదంటారు? రాజా ఊరు నుంచి రాగానే అతనితో మాట్లాడు. ఓకే? ఓకే. పాలిచ్చే ఎద్దు బ్రహ్మ గారు ఏనాడో చెప్పారులే. అందుకే చెప్పాను, ఏది పడితే అది పేకల దాకా తినకూడదు అని. ఇదేమి ఆ టైప్ వాంతి కాదు. మరి ఏ టైప్ వాంతి? నేను నెల తప్పాను అనుకుంటాను. ఏమండి, అబార్షన్ చేయించుకో. ఏంటి నన్ను అడుగుతున్నా? ఎవరన్నా వింటే తప్పుగా అనుకుంటారమ్మా. వెళ్ళి నీ మొగుడిని అడుగు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా అడగలను? ఏ బతికే ఉన్నాడు కదా. ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఆయన దుబాయ్కి వెళ్ళి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయ్యిందా? గుడ్ ఫ్యామిలీ. ఇది కడుపు తీయించుకునేలోగా మనం ఈ ఏరియా నుంచే వెళ్ళిపోవాలి. ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఏంటంటే గుడికెళ్ళి వస్తున్నారా? అవును బాబు, అమ్మవారికి అర్చన చేయించాం. అర్చన ఏదో ఒకటి ప్రసాదం పెట్టండి. ప్రసాదం. ఏమైంది? ముద్దు సౌండ్ వెంటనే నాకు భయంగా ఉంది. సారీ. ముద్దు సౌండ్ వినిపిస్తేనే డర్రా. ఓర్ నా బామర్ది. రేయ్ బామర్ది, బామర్ది కోసావు కదరా సొరకాయ. ఏంటంటి నువ్వు ఆ కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి తనకు తానుగా నీ చేయి పట్టుకుని ముద్దు పెట్టిందా? అబ్బా, ఆ అమ్మాయి ముద్దు సౌండ్ వింటేనే బెదిరిపోయి ఏడవడం మొదలు పెడుతుంటే నీ కథలు ఎవరు నమ్ముతారా? ఇదిగో, ఇకపై ఊరికే నీళ్లు నవ్వలొద్దు, బబులుగా నవ్వులు. నోటికి పని చెప్పినట్టుంటుంది. అబ్బా, వినేవాడు ఉంటే తాటి చెట్టును కూడా తలకు చుట్టుకుంటానంటాడు. రాజా,
ఏంటి వీడు సైలెంట్ గా వెళ్తున్నాడు? మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాడా? ముద్దంటే చేదా నీకు ఆ ఏంటక్కలు? ఉద్దేశం చాలా లేదా? ముఖ్యమైన విషయం. కొత్తగా ఒక కంప్యూటర్ కోర్సు ప్రారంభించారు. అందులో చేరితే నీ ఫ్యూచర్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నీ కోసమని నేనే అప్లికేషన్ తీసుకొచ్చాను. లోపలికి రాయిస్తాను. మ్మ్. మ్మ్. ఒకే కిస్సుతో బుడగొచ్చేసిందా? మనం ఇచ్చిన బబ్బులుగా అమ్మాయినా షిఫ్ట్ చేసేసాడు. ఈ విషయం ఎవరితో చెప్పాలి? అసలు ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లో? రేయ్ దేశంలో ఉన్న తీవ్రవాదులు చాలరానా? ఆ? నువ్వు కూడా అలా తయారయ్యావు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడచ్చు. ముందు నీ నోటి కట్టుకున్న కర్చీఫ్ని తీసి పారేసాయి. ఇది తీసేస్తే నువ్వు నన్ను మాట్లాడినివ్వవని నాకు తెలుసు. అందుకే హెల్మెట్ పెట్టుకొచ్చాను. నోటికి హెల్మెట్ పెట్టుకుంటే ఇక్కడికి కిస్ చేయొచ్చు, ఇక్కడికి చేయొచ్చు, ఇక్కడికి చేయొచ్చు. కిస్ చేయడానికి చాలా చోట్ల ఉన్నాయి. ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఏంటి సడన్ గా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అదే నిన్ను అడగాలని ప్రతిరోజు అనుకుంటాను. కానీ నువ్వు నన్ను మాట్లాడిస్తేగా. నాకు చాలా భయంగా ఉంది. ఇంత దూరం వచ్చాక ఏదైనా జరిగిందంటే జరుగుతుంది. మన పెళ్లి జరుగుతుంది. నేను నమ్మచ్చా? నాకు ఆ నమ్మకం లేకపోతే నేను నీ దగ్గర ఇలా ప్రవర్తించను. సరే, రేపే మా అమ్మ నాన్న పిలిపించి నిన్ను పిల్లలు అడగమని చెప్పరా? సపోజ్ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే నిన్ను ఎత్తుకెళ్ళిపోనా? చాలా ఊరుకో. నీకు అన్నిటికీ తొందరే. కలిసి ఉమ్, మాట్లాడి ఉమ్. ఐ లవ్ యూ చెప్పాకే మెల్లమెల్లగా ఇవన్నీ జరగాలి. నువ్వేంట్రా అంటే ఇలా చూడు, నిన్ను చూసిన వెంటనే జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే సంతోషమేగా? రా. ఎవరా ఫిగర్ కొత్తగా ఉంది? హే బ్యూటీ, ఏ కాలేజ్ అమ్మా? ఆ లుక్ ఏంటమ్మా? ఏ కాలేజీ? చచ్చిన కాలేజ్. ఆహా, కుక్క కాటుకు చెప్పుదెబ్బంటే ఇదేరా? అడుసు తొక్కనేలా, కాలు కడుగనేలరా? మూసుకోవాయ్. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రాజా అని థర్డ్ ఇయర్ ఫిజిక్స్ స్టూడెంట్ ని చూడాలి. అలాగా, మీ పేరేంటి? ప్రియా. ప్రియా, వెయిట్ చేయండి, చూసొస్తాను. పాపా ఆగు. అరే ఆగమంటున్నాగా. పాప ఆగు అంటే నేనే పాపని కాదు. నా పేరు ప్రియా. అలాగా, ఏ కాలేజ్? లయోలా కాలేజ్. ఇక్కడేం పని? ఆ, రాజాని చూడాలి. మహారాజానా? ఎందుకు? ఆ, ఊరికే ఫ్యామిలీ మ్యాటర్. రాజా నాకు రిలేటివ్. రే మామా, రాజా వాళ్ళ రిలేటివ్ అట్రా. పదంరా కనుక్కుందాం. రాజా ఎక్కడున్నాడో చెప్పండి. మాతో రండి, మేము చూపిస్తాం. ఎక్కడ? మేము అక్కడికే వెళ్తున్నాం. రండి రండి మేడం, రండి. రండి. రాజా. ఏమైంది ప్రియా? ఏంట్రా? ఏదో మీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. అవునరా, నువ్వు వాళ్ళ రిలేటివ్ అని చెప్పింది. మాకు తెలియకుండా నువ్వు బ్రాహ్మణ్గా ఎప్పుడు మారావరా? అసలు ఏంట్రా ఇదంతా? రే 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 రే, వెళ్ళి పని చూసుకోనరా. విషయం ఏంటో మాకు తెలియాలి. ఏం తెలియాలి? నీకు అమ్మాయికి ఓ, అదే లేదురా, తను నేను ప్రేమించుకుంటున్నాను. ఏ డబ్బు ఒకటి తీసుకొచ్చి ఊరంతా దండరవే. వీళ్ళని చూస్తుంటే కోతుల్లో ఉన్నారు. రేపు మన ఇద్దరికి లవ్ అని గోడలు నిండా రాసినా రాస్తారు. ఇక్కడికి వచ్చినందుకు నన్ను అనాలి. కష్టం కష్టం. పరమేశ్వరా. ఏయ్ దద్దోజనం, ఏమ్మా, రాజా ఇంకా రాలేదా? ఇంకా రాలేదే. అప్పుడే విడిపాడా? సరే, రేపు వచ్చి చూడండి. ఏ ప్రియా, ఏం ఆర్డర్ చేయమంటావు? దద్దోజనం ఎంతసేపు అయ్యా వెయిట్ చేసేది? అయ్యయ్యో, ఏయ్
అతను నిన్ను పిలవలేదు, తన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాడు. నువ్వేం తింటావో చెప్పు. నేనేమి తినడం కోసమని నిన్ను ఇక్కడికి రమ్మలేదు. మరి రెస్టారెంట్కి ఎందుకు వచ్చావు? సినిమా చూడ్డానికా? నువ్వు జోక్ చేసి మాట్లాడినంత మాత్రాన నా కోపం ఏమీ తగ్గదు. అరే రే కోపంగా ఉన్నావా? ఏమైంది బుజ్జి? కంప్యూటర్ కోర్సులో చేరడానికి మా నాన్నగారు అప్లికేషన్ తెచ్చిచ్చారే, వేసేవా? అయ్యో ఏయ్, నీ బాబు కన్నా నువ్వు పెద్ద రంపంలా ఉన్నావే. ఆ? ఇప్పుడు దానికేం తొందర? ఆ? ఏంటి తొందర? నీకు ఉద్యోగం దొరకుద్దా? నీకు మంచి ఉద్యోగం దొరికితే మన పెళ్ళవడానికి జరగబోయే గొడవల్లో సగం తగ్గుతాయి. మా నాన్నగారికి కంప్యూటర్ ఇంజనీర్ అంటే ప్రాణం. సరే మరీ సుత్తి కొట్టకు. జాయిన్ అవుతాను తల్లి. హాయ్ దద్దోజనం. ప్రియా, బ్రాహ్మణ్ పిల్లవి కదా, అందుకే చాలా తెలివిగా ఉన్నావు. ఏంటి రాజా, ఎవరి లవ్ కోసమో మా కాలేజీకి వచ్చావు? ఇప్పుడు నువ్వే మా కాలేజీ అమ్మాయిని లవ్ చేస్తున్నావే. ఆల్ ది బెస్ట్, బాయ్. వాడప్పుడు వెళ్ళి మనల్ని చూస్తున్నాడు. నువ్వెందుకు వాడినే చూస్తున్నావు? ముందు ఏం ఆర్డర్ చేద్దామో చెప్పు. చెప్తే నవ్వకూడదు. నవ్వర్లే చెప్పు. ఒక దద్దోజనం చెప్పు. నవ్వాలని చెప్పి నవ్వుతున్నావు. అయ్యో.